సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఒక పేషెంట్ వచ్చారు సార్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి. ఓకే. బట్ ఆవిడ రూట్ కెనాల్ చేయించుకోవడానికి చాలా భయపడుతున్నారు సార్. ఎందుకని? అంటే రూట్ కెనాల్ చేసినప్పుడు నాకు పెయిన్ వస్తుంది, నేను చేయించుకోను అని చెప్పి భయపడుతున్నారు సార్. మేము చెప్పు చూసాం బట్ ఆవిడ వింటలేదు. బట్ ఒకసారి మీరు ఫైల్ చెక్ చేస్తారని చెప్పి తీసుకొచ్చాను. మేము డే టు డే లైఫ్ లో క్లినిక్ లో ఫేస్ చేసేది రకరకాల పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఇంతకు ముందు చేసుకున్న డెంటల్ ట్రీట్మెంట్ చాలా పెయిన్ఫుల్ గా ఉండడం ఒకటి, లేదా ఎవరో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకున్నాము అది చాలా నొప్పిగా ఉందని చెప్పడం వల్ల వచ్చిన అనుమానం ఇంకొకటి. బేసికల్లీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనస్థీషియా లేకుండా చేస్తే ఖచ్చితంగా పెయిన్ఫుల్ గానే ఉంటుంది. కానీ ఎవరు అనస్థీషియా లేకుండా చేయరు కదా. పేషెంట్ కి అనస్థీషియా ఇచ్చేటప్పుడు చిన్న నీడిల్ తో ప్రిక్ చేసి అనస్థీషియా ఇస్తారు. డే టు డే లైఫ్ లో మేము రూట్ కెనాల్ చేస్తున్నప్పుడు పోస్ట్ ఆపరేటివ్ 1.5 day 1 day పెయిన్ ఉండడం చాలా సహజం. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అసలు పెయిన్లెస్ గా జరుగుతుంది అనేది 100% కేసెస్ లో జరగదు. 1 or 2 కేసెస్ లో పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ అనేది చాలా సహజం. కాబట్టి చిన్న నీడిల్ ప్రిక్ తో మీకు రాబోయే పెయిన్ మేజర్ గా ఉండదు. సో చక్కగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకుని మీ పంటిని సేవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కొన్ని సార్లు టూత్ పెయిన్ లేకపోయినా టూత్ లో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. కాబట్టి కంపల్సరీగా ఫ్రీక్వెంట్ గా డెంటల్ చెకప్స్ చేయించుకోండి. మీకు ఎవరికైనా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మేము మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తాం. బికాస్ టూత్ విష్ ఇస్ యాక్టివ్ 24/7.